జయనాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్లు ఇది మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 అంటే 2015 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఇది చేనేతలకు ఆసరాగా ఉండాలి. చేనేతలు ఎందుకంటే చేనేతలు చాలా కష్టజీవులు అధ్యక్ష. వారి కోసం మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థలం కేటాయించారు. మరి ఒక ఎమ్మగినూరులోనే కాదు అధ్యక్ష, రాష్ట్రం అంతా పరిశ్రమలు చేనేత టెక్స్టైల్స్ కూడా ఆగిపోయినాయన్న విషయం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ కబ్జా చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అదే టెక్స్టైల్స్ పార్కులో 14 ఎకరాలు సెంటు పట్టాల ఇండ్ల స్థలం కోసం వారు కలెక్టర్ గారి దగ్గరికి వైసీపీ గత ప్రభుత్వం తీసుకుంది. మళ్ళీ మేము కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చాం. మా సోదరులు అడిగినట్లుగా ఖచ్చితంగా అక్కడ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి 5,000 మందికి ఉపాధి చూపిస్తూ మేము ఆల్రెడీ కలెక్టర్ గారితోనూ మా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం అధ్యక్ష. రాష్ట్రం అంతా చేనేతలు అన్ని విధాలుగా బాగుండాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా మరి టెక్స్టైల్స్ పాలసీ కూడా దగ్గరలో మేము అమలు పరుస్తున్నామన్న విషయాన్ని అందరితోనూ టెక్స్టైల్స్ వాళ్ళందరితోనూ మాట్లాడాం అధ్యక్ష. చాలా చోట్ల ఒక పక్క రాయదుర్గంలోను మరి రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ ఉంది, ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పార్క్ ఉంది, అదేవిధంగా చీరాల హ్యాండ్లూమ్ పార్క్ మరి టెక్స్టైల్స్ పార్క్ 2 కూడా అభివృద్ధి చేయబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మైలవరం టెక్స్టైల్ పార్క్ ఉంది, పామటి టెక్స్టైల్ పార్క్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల 14, 19లోనే ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో చేనేతలు ఏ విధంగా అయితే ఆదుకోవాలి వాళ్ళు అన్ని విధాలుగా బాగుపడాలనే ఉద్దేశంతో 14, 19 అనేక చోట్ల టెక్స్టైల్స్ పార్క్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో అది నిర్వీర్యం చేసింది. ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ దాచుకుందామా అనే పరిస్థితే ఉందే తప్ప ఖచ్చితంగా మనము ఈ చేనేతలకు ఆసరగా ఉంటాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ప్రతి చోట కూడా చేనేతలకు వాళ్ళ కష్టాలు తెలుసుకుని ప్రతి చోట కూడా వీవర్శాల కూడా ఏర్పాటు, ఎందుకంటే మంగళగిరిలో కూడా వీవర్శాల ఏర్పాటు చేశారు. మనం కూడా చాలా మంది లోకేష్ బాబు గారి స్ఫూర్తితో మాకు కూడా చాలా మంది చేనేతలు మాకు వీవర్శాల అడుగుతున్నారు. కొంతమంది పార్లమెంటు సభ్యులు కూడా మాకు ఎంపీ ల్యాండ్స్ కింద కూడా ఒక్కొక్కరు కోటి రూపాయలు వివర్శాల పెట్టే కూడా చేస్తున్నాం. మేము కూడా ఆదిత్య బిర్లా వాళ్ళ ద్వారాను మరి ఇతర పెద్ద కంపెనీస్ ద్వారా కూడా మేము సంప్రదించాం. వాళ్ళు కూడా కొన్ని చోట్ల వివర్శాల ఏర్పాటు చేయడానికి, క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా చేనేతలకు టెక్స్టైల్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకోబోతుంది మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. కేంద్రంతో కూడా చర్చలు జరిగాయి అధ్యక్ష. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చేనేతలకు ఆసరాగా ఉండే విధంగా పనిముట్లకు 90% సబ్సిడీలు ఇచ్చే విధంగా కూడా మేము మాట్లాడాం. మరి హెల్త్ మినిస్టర్ గారు కూడా మొన్న కేంద్రానికి వెళ్ళి ధర్మవరంలో మెగా క్లస్టర్ 30 కోట్లతో కూడా శాంక్షన్ చేయించుకోవచ్చు అధ్యక్ష. చేనేతలకు పూర్వ వైభవం తీసుకురాబోతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 430 గౌరవనీయులు నారా లోకేష్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం ఈ వివరాలు ఎనెక్స్చర్ లో పెడతాం జరిగింది. మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. అధ్యక్ష, ఈరోజు ఎలక్ట్రానిక్స్ పాలసీ మరియు డేటా సెంటర్ పాలసీ పైన స్టేట్మెంట్ ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర విభజన అనేది ఆంధ్రులు కోరుకుంది కాదు. ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అందరం కలిసికట్టుగా 62 సంవత్సరాలు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, రాబోయే తరాల పరిస్థితి ఏంటి, పిల్లల ఉద్యోగాలు ఉపాధి పరిస్థితి ఏంటి అనే దానిపైన పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది అధ్యక్ష. అయినా కూడా ఆనాడు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. విభజన నుంచి మనం కోలుకునే సమయంలో ప్రత్యేకంగా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే మనందరి సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఆటోమోటివ్ క్యాపిటల్ గా, ఉమ్మడి కర్నూలు జిల్లా రెన్యూబుల్ ఎనర్జీ క్యాపిటల్ గా, చిత్తూరు కడప జిల్లా వచ్చేగల ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ గా, నెల్లూరు జిల్లా డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ క్యాపిటల్ గా, అదేవిధంగా ప్రకాశం వచ్చేసి ఆనాడు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా ఇది బయోఫ్యూల్స్ హబ్ గా, ఇంకా కృష్ణా గుంటూరుకు వచ్చేగల రాజధాని ఎటుగా ఉంది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లా వచ్చేగల పెట్రోకెమికల్స్, పోర్ట్ లెడ్ ఎకానమీ, ఆక్వా హబ్ గా తీర్చిదిద్దాం. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ హబ్ గా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అమరావతి ఒకే రాజధాని ఉంటుందని చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి కూడా మాట్లాడటం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే అధ్యక్ష, 2014 నుంచి 19 మధ్యన పెద్ద ఎత్తున ఆనాడు ఐటీ పాలసీలు తీసుకొచ్చాం. ప్రత్యేకంగా
ఎలక్ట్రానిక్స్కి వచ్చేగల తిరుపతి అదేవిధంగా కడపని కేంద్రంగా పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష ఒక్కసారిగా మనం చూస్తే ఆ 5 సంవత్సరాల అధ్యక్ష దాదాపు 53 కంపెనీలు 15,000 కోట్ల పెట్టుబడి 97,226 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం ఆనాడు కుదిరించుకుంటాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష 2014 వచ్చేగల భారతదేశంలో మీరు చూస్తే సెల్ ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో 0 ఫోన్లు తయారయ్యేది అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు భారతదేశంలోని 25% సెల్ ఫోన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు తయారయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, డిక్సన్, టీసీఎల్, అదేవిధంగా సన్నీ ఆప్టిక్స్, ఫాక్స్ లింక్, డైకెన్ ఇట్లా అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మంత్రివర్గంలోనే ఉన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఒకటే చెప్పారు, పెట్టుబడులు వస్తే మీరు ఏమైనా హామీలు ఇవ్వండి పర్వాలేదు, మీకు నేను అండగా నిలబడతానని నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా నేను చైనాకు కూడా వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళినప్పుడు టీసీఎల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నానికి వెళ్ళాను అధ్యక్ష. వాళ్ళతో చర్చిస్తుంటే ఒక డిన్నర్లో డీల్ క్లోజ్ చేశాం అధ్యక్ష. మీరు రాండి, పెట్టుబడులు పెట్టండి, $300 మిలియన్ అధ్యక్ష, $300 మిలియన్ పెట్టుబడి 20,000 మందికి ఉద్యోగాలు కల్పించే టీసీఎల్ని నేను తీసుకొచ్చా అధ్యక్ష. వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు రాత్రి నాకు దొరకకపోతే నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా భూమి తక్కువ ధరకు అడిగారు, కలెక్టర్ గారితో మాట్లాడి కొంచెం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, ఏం పర్వాలేదు మీరు తీసుకురండి, నో ప్రాబ్లం, మీరు కమిట్మెంట్ ఇచ్చారు దాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఎస్ఐపిబికి వెళ్ళిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆమోదం తెలిపారు. మళ్ళీ కేబినెట్ కూడా తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. అంటే ఒక మిషన్ మోడ్ లో మనం పనిచేస్తే అధ్యక్ష ఈ 2019 వచ్చేగల మీరు చూస్తే ఒక పాలసీ లేదు, ఒక టార్గెటెడ్ అప్రోచ్ లేదు, ఎక్స్పోర్ట్స్ లో మనం ఎక్కడ కానీ ఫోకస్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ ని పడుకోబెట్టేశారు అధ్యక్ష. 25% ఫోన్లు 5 సంవత్సరాలు 25% ఫోన్లు మనం తయారు చేస్తే గత ప్రభుత్వంలో అది 5%కి పడిపోయే పరిస్థితి అధ్యక్ష. 5% అనేక పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష నేను ఇప్పుడే చెప్పినట్లు 53 కంపెనీలతో మనం ఒప్పందం కుదుర్చుకుంటే దాంట్లో 27 కంపెనీలు అధ్యక్ష మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి పారిపోయినాయి అధ్యక్ష. ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. నిజంగా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఇక్కడ ఉంటే నేను సూటిగా ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష వోల్టాస్ అధ్యక్ష, టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్, వాళ్ళకి ఇచ్చిన 7 ఎకరాలు ఏదో పైప్ లైన్ వేస్తున్నారు, మాకు ఇంకో పక్కనున్న 7 ఎకరాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు అధ్యక్ష. వాళ్ళ ఆనాడు పెట్టుబడి 1,200 కోట్ల రూపాయలు, సుమారుగా 2,000 మందికి ఉద్యోగాలు అధ్యక్ష. ఆ 7 ఎకరాలు ఇవ్వనందుకు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మైక్రోమాక్స్ అధ్యక్ష పట్టించుకోలేదు. జిఎం మాడ్యులర్, ఇప్పుడు మనం పెద్ద పెద్ద యాడ్లు చూస్తున్నాం, స్విచ్ బోర్డ్ కంపెనీ, ఆంధ్ర కంపెనీ, ఆనాడు 133 కోట్ల పెట్టుబడి 2,230 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీ కూడా ఈ రోజు తెలంగాణకు పంపించారు అధ్యక్ష. మనం గతంలో చూసాం ఏం తప్పు చేయని అమర్ రాజా బ్యాటరీ పైన ఎలా రేట్లు చేశాం, పొల్యూషన్ రేట్లు, అదేవిధంగా మన లేబర్ రేట్లు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అధ్యక్ష. అలాంటి కంపెనీని కూడా తీసుకెళ్లి తెలంగాణకు పంపించే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చిన అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో శ్రీకాళహస్తిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధ్యక్ష. అతను టీసీఎల్ సంస్థకు చెందిన బడాచోర్ నేను యోగలం పాదయాత్రలో పేరు పెట్టాను అధ్యక్ష. ఆయన చైనా సంస్థకి టీసీఎల్ సంస్థకు చెందిన ఒక చైనీస్ ఎంప్లాయీని భోజనానికి పిలిచి బయట నుంచి తలుపు లాకేసి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఎందుకంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ ఆయన కావాలంట, వెహికల్ కాంట్రాక్ట్ ఆయన కావాలంట అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, నేను గతంలో ఐటీ గురించి మాట్లాడుతూ కూడా చెప్పాను. టీసీఎల్ సంస్థ కష్టపడి మన ప్రభుత్వం గతంలో తీసుకొస్తే అధ్యక్ష, గత అధికారులు కానీ మంత్రులు టీసీఎల్ వస్తే కూర్చోబెట్టి లోకేష్ కి మీరు ఎంత వాటా ఇచ్చారని అడిగారు అధ్యక్ష. చైనీస్ కంపెనీని ఇట్లా మాట్లాడతారు అధ్యక్ష. ఇట్లా అడుగడుగునా అవమానించారు అధ్యక్ష, అడుగడుగునా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. మీరు చూస్తే గత 5 సంవత్సరాలు
ఫాక్స్కాన్ కానివ్వండి, పెగట్రాన్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇదంతా తమిళనాడుకి, కర్ణాటకకి, తెలంగాణకి వెళ్ళే పరిస్థితి అధ్యక్ష సెమీ కండక్టర్ సప్లై చైన్ మొత్తం ఆనాడు మన రాష్ట్రంలో ఏర్పడే సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. గడిచిన 5 సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు ఒక పారిశ్రామికవేత్తను కలిసాడు అధ్యక్ష, మంత్రి గారు వెళ్ళారు అధ్యక్ష. మంత్రిని అడితే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా ఇంకా ఆలోచిస్తున్నా అని చెప్పాడు అధ్యక్ష, కోడిగుడ్డు మంత్రి. అలా ఉంది పరిస్థితి. ఏనాడు వాళ్ళు వెళ్ళలేదు, కలవలేదు, ఒప్పందాలు కుదిరించుకోలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు అధ్యక్ష. ఒక మాట చెప్పాలంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీ చాలా కింద ఉంది అధ్యక్ష. యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువకులందరూ నన్ను అడిగారు, మీరు పరిశ్రమలు పెట్టుబడులు మరి మీరు ఎట్ట తీసుకొస్తారంటే వాళ్ళు ఒకటి చెప్పాను అధ్యక్ష, మా దగ్గర ఒకటి ఉంది, అది బ్రాండ్ బాబు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను అధ్యక్ష. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులకి ఆంధ్ర రాష్ట్రం పెట్టేదానికి పరిశ్రమలు ఈరోజు క్యూ కడుతున్నాయి అధ్యక్ష. ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాం చంకలు గుద్దే దాంట్లో చూస్తే మొన్న ఒక్క కేబినెట్ మీటింగ్ లో 50% పెట్టుబడి కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఒక్క కేబినెట్ మీటింగ్ లో మన ప్రభుత్వం క్లియర్ చేసింది అధ్యక్ష. కేవలం 5 నెలలు అయింది మన ప్రభుత్వం ఏర్పడి. సో పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. మనం చూస్తే కొత్త పాలసీస్ దీనికోసం మనం రూపొందించాం. ప్రధానంగా వచ్చేసి ఎలక్ట్రానిక్స్ పాలసీ అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా అనేది ఒక ఫోకస్ థ్రస్ట్ ఏరియా అనేది రూపొందించారు అధ్యక్ష. నిజంగానే ఒక పక్కన గర్వపడాలి, ఎందుకంటే ఐఫోన్ ఈ రోజు భారతదేశంలో తయారవుతుంది. కానీ ఇంకో పక్కన బాధ కలుగుతుంది అధ్యక్ష, అది ఆంధ్ర రాష్ట్రంలో తయారవట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో వాళ్ళని కలిసా 2014-19 నుంచి కలిసా. వాళ్ళు చెప్పారు ఎస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మేము స్టార్ట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం వస్తాం. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళు ఈరోజు తమిళనాడుకి వెళ్ళి పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పరిస్థితి. అందుకే అధ్యక్ష వీళ్ళందరినీ ఆకర్షించుకునేదానికి అనేక సబ్సిడీలు ఏర్పాటు చేసే అధ్యక్ష. దానిలోకి వచ్చే ముందల ఈ రోజు అధ్యక్ష గత ఎన్డీఏ ప్రభుత్వం 2014-19 మధ్యన చేసిన పనుల వల్ల ఈ రోజు భారతదేశంలోనే 40% టీవీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. అంతేకాకుండా 50% ఎయిర్ కండిషనర్స్ అధ్యక్ష, ఏసీలని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. ప్రధానమైన ఫోకస్ రాబోయే రోజుల్లో కేవలం అసెంబ్లింగే కాదు, మొబైల్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, మెడికల్ డివైసెస్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, కేవలం అసెంబ్లీ కాదు, దాంట్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ అధ్యక్ష. అంటే ఒక సెల్ ఫోన్ తీసుకుంటే సెల్ ఫోన్ హౌసింగ్, లిథియం అయాన్ బ్యాటరీ, కెమెరా లెన్స్, పీసీబీ, అదేవిధంగా తయారైన తర్వాత కార్డ్బోర్డ్ బాక్స్, మాన్యువల్ ప్రింటింగ్, పవర్ అడాప్టర్, మన ఇయర్ ఫోన్స్, ఇవన్నీ ఒక ఎకో సిస్టమ్ లో తయారు చేసే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రధానంగా ఈ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ పాలసీ తీసుకొచ్చే అధ్యక్ష. ఈ పాలసీ ద్వారా ప్రధానంగా China +1 స్ట్రాటజీలో మన రాష్ట్రం కీలకమైన పాత్ర వహించాలన్న ఫోకస్ లో ఉన్న అధ్యక్ష. మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రం వచ్చగల గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం ముందరికి వెళ్తున్నాం. మనకి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, మన ఆంధ్ర రాష్ట్రం అనేక నోడ్లున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు కొప్పర్తి నోడ్ కానివ్వండి, అదేవిధంగా ఉర్వకల్ నోడ్ కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం. నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఈ పాలసీలో ప్రధానంగా ఏంటంటే ఎవరన్నా పెట్టుబడి పెట్టాలంటే మెగా కాకుండా స్మాల్ అండ్ మీడియం అయితే 30% క్యాపిటల్ సబ్సిడీ మనం అందిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా పవర్ కూడా మనం ₹3 పర్ యూనిట్ సబ్సిడీ కూడా ఈ రోజు అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఈరోజు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా అనేక క్యాపిటల్ సబ్సిడీలు ఇస్తున్నారు. కలిసికట్టుగా అంటే ఆంధ్ర రాష్ట్రం కంపెనీ కలిసికట్టుగా వెళ్ళి దాంట్లో పాల్గొంటే దాదాపు 60% క్యాపిటల్ సబ్సిడీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. దానికోసం మన ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గతంలో ఉన్న పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా క్లియర్ చేయాలని ఇప్పటికీ గౌరవ సభ్యులు కూడా నన్ను కోరారు.
దానికి బడ్జెట్ కూడా కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష ఎలక్ట్రానిక్స్ లో పెద్ద ఎత్తున మన యువకులకి ఉద్యోగాలు వచ్చడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అందుకే నేను ఎందుకంటే ఐటీఐ పాలిటెక్నిక్ కూడా హెచ్ఆర్డి మినిస్ట్రీ కింద ఉంది కనుక నేను కూడా అధికారులు చెప్పాను, డైరెక్ట్ గా కంపెనీస్ తో టైఅప్ అవుదాం, వాళ్ళనే కరికులం ఇవ్వమందాం, వాళ్ళనే టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇవ్వమందాం. సో ఎక్కడైతే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోకస్ ఉందో అక్కడున్న ఐటీఐ పాలిటెక్నిక్స్ అన్నిటికీ వాళ్ళ కరికులం వాళ్ళ టెస్టింగ్ తీసుకొద్దాం, ఫోకస్డ్ గా చేద్దాం. అనంతపూర్ వచ్చి గల కియా ఉంది అధ్యక్ష, ఫోకస్డ్ గా చేద్దాం. డెంటింగ్ పెయింటింగ్, ఆస్ట్రేలియాలో డెంటింగ్ పెయింటింగ్ ఒక పెద్ద వరల్డ్ క్లాస్ సెంటర్ ఉంది అధ్యక్ష, స్పేస్ షిప్ లాగా లోపల ఉంటుంది అధ్యక్ష. మనం అలాంటిది ఐటీఐ పాలిటెక్నిక్స్ తీసుకురావాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అంటే డైరెక్ట్ లింక్ ఇండస్ట్రీకి ఏం కావాలి, ఇన్సెంటివ్ సబ్సిడీస్ తో పాటు క్వాలిటీ స్కిల్డ్ మ్యాన్ పవర్, ట్రైనింగ్ కి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా రియల్ టైం స్కిల్డ్ మ్యాన్ పవర్ అందజేయాలనేది వాళ్ళు కోరుతున్నారు. దానికి బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు సెట్ చేస్తున్నాం. రెన్యూబుల్ ఎనర్జీలో కూడా గౌరవ మంత్రి గొట్టిపాటి రవి గారి నాయకత్వంలో అనేక ఎంఓయూలు జరుగుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు కూడా వచ్చి కలిసినప్పుడు, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ నా దగ్గర ఉంది, మంత్రి గారు నేను కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా అనంతపూర్, కర్నూలులో ఐటీఎస్ లో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాలని వాళ్ళు కూడా కోరటం జరిగింది అధ్యక్ష. సో చాలా ఫోకస్డ్ గా పెద్ద ఎత్తున మళ్ళీ గతంలో ఎట్లయితే పెట్టుబడులు వచ్చినాయో, ఉద్యోగాలు ఉపాధి కల్పించామో అదే దిశగా మళ్ళీ ఎలక్ట్రానిక్ సెక్టర్ లో తీసుకురావాలనే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా అధ్యక్ష. బహుశా ఏ కూటమి కూడా గతంలో ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పుండదు మేనిఫెస్టో. ఈరోజు బాబు సూపర్ 6 లో చూస్తే మొదటి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం అధ్యక్ష. దాంట్లో భాగంగా డిఎస్సి ఏర్పాటు చేశాం, ఇప్పటికీ పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరించుకున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏదైతే అవసరం ఉందో అది కూడా మేము అందరం కోఆర్డినేట్ చేసి అందించాలని ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. రాబోయే రోజుల్లో ఐటీ ఎట్లయితే గ్రో అవుతుందో అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పెద్ద ఎత్తున అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం కనీసం 5 లక్షల మంది ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పనిచేసే అవకాశం ఉంది అధ్యక్ష. అది ప్రధానంగా మనకు వచ్చేగల కడప, చిత్తూరు, నెల్లూరు, శ్రీ సిటీ నెల్లూరులో ఉంది. ఆ ఎకో సిస్టమ్ లో ఒక్క నోడ్ వస్తుంది అధ్యక్ష. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు డ్రోన్ ఎకో సిస్టమ్ కర్నూలులో వస్తుంది అధ్యక్ష. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ విశాఖపట్నం ఆల్రెడీ భారతదేశానికి క్యాపిటల్ గా ఉంది, దాన్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో ఈ 3 నోడ్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహిస్తామని ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో పాలసీ వచ్చేగల డేటా సెంటర్ పాలసీ అధ్యక్ష. ఈరోజు ఐటీ గురించి ఎల్లెక్కి ఉంటే దాంట్లో నేను చాలా స్పష్టంగా కొంచెం చెప్పాను అధ్యక్ష. కొంత రిపిటేటివ్ ఉంటుంది, బట్ లార్జర్ ఆడియన్స్ కోసం నేను చెప్తున్నాను అధ్యక్ష. డేటా ఇస్ ద ఫ్యూచర్ అధ్యక్ష. మీరు చూస్తే ఏఐ అనేది అనివార్యమైంది అధ్యక్ష. అందరూ కోరేది డేటా సెంటర్లే కాదు, డేటా సెంటర్స్ కి గ్రీన్ ఎనర్జీ కూడా అవసరం ఉంది. అది కూడా 24/7 గ్రీన్ ఎనర్జీ అవసరం ఉంది అని అందరు నేను కోరుతాం జరిగింది అధ్యక్ష. అందుకే GOM లో గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఉన్నారు. మీ ఇద్దరం కలిసికట్టుగా పిచ్ చేస్తున్నాం కంపెనీస్ కి. డేటా సెంటర్స్ కి కావాల్సిన ఎకో సిస్టమ్ అంటే టాలెంట్, ఇంటర్నెట్ కేబుల్, అదే కాకుండా 24/7 గ్రీన్ ఎనర్జీ అందిస్తానో కూడా వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. 2019లో చూస్తే గతంలో నేను చెప్పినట్లు ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చా అధ్యక్ష. అప్పుడు భారతదేశంలో ఉన్న పక్క రాష్ట్రాలు ఎవరు డేటా సెంటర్ గురించి అంత ఆలోచించిన సమయంలో ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చా అధ్యక్ష. దాంట్లో భాగంగా ఒప్పందాలు కుదిరించుకున్నాం. ఆ రోజు భూమి పూజ చేశాం. కానీ ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ కొండ కావాలని రాజధాని కోసం తీసుకుందాం, ఏదో భవనాలు కడదామని లాస్ట్కి వచ్చి గల కోడికత్తి టవర్స్ గ్రాఫిక్స్ చూపించారు అధ్యక్ష. అందరు చూసుంటారు. వైజాగ్ లో కోడికత్తి స్టైల్లో టవర్స్ కడతామని చెప్తాం జరిగింది అధ్యక్ష. అదే ఆ కొండ మీద కట్టాలని ఏదో కలలు కన్నట్టున్నారు. అదే వాళ్ళు ఇంకా ఇప్పుడు లేరులేండి. బట్ ఆ కంపెనీలో 6 సంవత్సరాలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళా, అక్కడ చూపిస్తాం జరిగింది. గతంలోనే నేను చెప్పినట్లు చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను.
వచ్చే 3 నెలల్లో తప్పనిసరిగా అక్కడ గ్రౌండ్ బ్రేక్ చేస్తాం. పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ డేటా సెంటర్స్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్న అధ్యక్ష నేను పొద్దున్న చెప్పినట్లు $300 బిలియన్ డేటా సెంటర్స్ లో ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. దాంట్లో కనీసం $100 బిలియన్ భారతదేశానికి రావాలి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం కీలకమైన పాత్ర వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. దానికి కావాల్సిన సబ్మెరీన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి, రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి, ఇంకో పక్కన కనీసం 1 గిగావాట్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రంలో తీసుకొచ్చేదానికి రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకొచ్చేదానికి అనేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అధ్యక్ష. దాంట్లో ప్రధానమైన ఇన్సెంటివ్ 10% క్యాపిటల్ సబ్సిడీ కానివ్వండి, అంటే 100% SGST రీఇంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్, అదేవిధంగా ఇది ఇండస్ట్రీగా గుర్తించి ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా తీసుకున్నాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష 50 మెగావాట్ల కన్నా ఎక్కువ ఎవరన్నా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్నా, లేదంటే 5,000 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాళ్ళు కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అది పాలసీలో కూడా పెట్టాం అధ్యక్ష. ఇంతేకాకుండా ఈ డేటా సెంటర్స్ కావాల్సిన టాలెంట్, అదేవిధంగా ఈ AI ఏదైతే ఇప్పుడు అనివార్యం అవుతుందో ఒక శాండ్ బాక్స్ ఏర్పాటు చేసి మన దగ్గర ఉన్న డేటాని అనానమస్ చేసి ఒక శాండ్ బాక్స్ రూపంలో రీసెర్చ్ ప్రాజెక్ట్స్కి ఇవ్వండి. తద్వారా మన పిల్లలకి AI మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ కోర్సెస్ కూడా కాలేజీలో ఏర్పాటు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అది కూడా ఏర్పాటు చేస్తాను ఈ సభాముఖంగా సభ్యులందరూ కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష. నేను ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ ఒకటి చెప్తున్నా, ఫోకస్ జోన్స్ అనేది చాలా చాలా అవసరం. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లేదంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటా పోతే ఏమవుతుందంటే అధ్యక్ష, క్రమీపంగా 10 సంవత్సరాలు బాగుంటుంది, సబ్సిడీస్ ఇచ్చే వరకు ఒక 20 సంవత్సరాలు బాగుంటుంది, కానీ తర్వాత ఎకో సిస్టమ్ లేకపోతే మనది కొలాప్స్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చైనాకి వెళ్ళాను. చైనాలో చూస్తే ఎకో సిస్టమ్ వల్లనే పెద్ద ఎత్తున కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయింది అధ్యక్ష. సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి గల పోర్ట్ యాక్సెస్, మొత్తం మ్యాన్ పవర్ కానివ్వండి, ఆ మొత్తం ఎకో సిస్టమ్ 100 కిలోమీటర్లో రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది ఫోకస్డ్గా నేను తీసుకున్న అధ్యక్ష. మీరు చూస్తే పక్క రాష్ట్రాలతో పోల్చితే మనం బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రం అందజేయని విధంగా బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందజేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే TCS వచ్చింది, దాంట్లో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ బయోఫ్యూల్స్ ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో భాగంగానే ArcelorMittal ప్రాజెక్ట్ అధ్యక్ష. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్, భారతదేశంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్ అది ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంది. నిజంగా గర్వకారణం అధ్యక్ష. ఇవన్నీ కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల వచ్చాయి అధ్యక్ష. సో ఇన్సెంటివ్స్ పక్క రాష్ట్రాలు కూడా ఇస్తున్నారు, పక్క రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నారు. బట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నంబర్ 1గా నిలబడాలి అధ్యక్ష. తద్వారానే ఈ పరిశ్రమలని పెద్ద ఎత్తున వస్తాయి. దానివల్లనే నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతామని ఈ సభాముఖంగా పౌర సభ్యులందరూ తెలుపుకుంటూ అధ్యక్ష 164 సభ్యులందరూ ఇక్కడనే ఉన్నారు. సభ్యులందరూ కూడా మళ్ళీ కోరుతున్నాం, పొద్దున్న కూడా కోరాం, మళ్ళీ కోరుతున్నాం. ఆల్రెడీ ఒక సభ్యుడు కూడా వచ్చి కంపెనీ పేరు, ఫోన్ నెంబర్, వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారని కూడా నాకు ఇష్టం జరిగింది. మనందరం ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారాలి. మన ప్రాంతాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. పాలసీస్ అన్ని ఇప్పుడు మేము ముందలు పెట్టాం. IT పాలసీ కూడా త్వరలోనే మేము తీసుకొస్తున్నాం. సో మనందరం ఈ MSME గౌరవ మంత్రి గారు కూడా MSME పాలసీ గురించి కూడా గతంలో మాట్లాడారు. 3-4 సెషన్స్, ఇదే సెషన్లో 3-4 రోజుల ముందల అది కూడా చెప్తాం జరిగింది. పాలసీ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. సో పాలసీలన్నీ తీసుకొచ్చాం. మనందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. తద్వారానే 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి మనం కల్పించగలుగుతామని మీ ద్వారా గౌరవ సభ్యులందరూ నేను తెలుపుకుంటూ, గతంలోనే చెప్పాను, మీకు కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నా, రోల్ డెక్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. వాళ్ళందరికీ పర్సనల్గా కలిసికట్టుగా వెళ్ళి రీచ్ అవుట్ చేద్దాం. అవసరమైతే కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. AC మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ 1లో ఉండాలి,
టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ 1 లో ఉండాలి, సెల్ ఫోన్ తయారీ నంబర్ 1 లో ఉండాలి, సెమీ కండక్టర్స్ నంబర్ 1 లో ఉండాలి, డేటా సెంటర్స్ నంబర్ 1 లో ఉండాలి, టూరిజం నంబర్ 1 లో ఉండాలి, రెన్యూవబుల్ ఎనర్జీ నంబర్ 1 లో ఉండాలి, ఎంఎస్ఎంఈ నంబర్ 1 లో ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కేబినెట్ లో కూడా చెప్పారు, నంబర్ 2 అంటే దట్ ఈస్ నంబర్ 1 లూజింగ్ అని. సో నంబర్ 2కి ప్లేస్ లేదు, అన్ని రంగాలు నంబర్ 1 ఉండాలి. దానికి మీకు ఎలాంటి పాలసీ కావాలంటే నేను మీకు పాలసీలు అందజేస్తాం, మీకు ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలంటే అందజేస్తాం. మీరు పరిగెత్తండి అంటే ఆయన మాట చెప్పాలంటే నాకన్నా స్పీడ్ లో పరిగెత్తండి, మీరు ఇంకా స్లో ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. తప్పనిసరిగా పెట్టుబడులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి తీసుకొస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. కానీ కలిసికట్టుగా చేయాలని ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు అందరు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.